హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే thumbnail చూసి ఈ వీడియోలోకి వచ్చారో ఎగ్జాక్ట్లీ అది రియల్ స్టోరీ. అండ్ ఈ రియల్ స్టోరీ చాలా ట్విస్ట్ అయితే ఉంది. అది మీరు చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఆ ట్విస్ట్ అయితే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ రియల్ స్టోరీ ఏందో మీకు అర్థమైపోతుంది. అండ్ అర్థమైపోవడం అంటే ఈ రక్షాబంధన్కు ఉన్నటువంటి అంత గొప్ప విశిష్టత అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. అండ్ స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ బంధాలను మనకు కరెక్ట్గా నిలుపుకోవడానికి, దూరం అయిపోతున్న ఈ రోజులలో ఈ బంధాలను నిలుపుకోవడానికి రక్షాబంధన్ అనేది చక్కటి వేడుక, పెద్ద పండుగ. ఇందులోనే మనకు ఆడపిల్లలకు సంబంధించిన అయితే చాలా చూసుకుంటాం. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది, వరలక్ష్మి వ్రతం వచ్చింది, రక్షాబంధన వచ్చింది. ఈ ముహూర్తాలలోనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ముందు మళ్ళీ మనకు వినాయక పండుగ ఉంది, ఆ తర్వాత బతుకమ్మ వస్తుంది. సో మొత్తానికి సంబంధించిన ఒక చూసారా, మొత్తానికి ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక పెద్ద పండుగ అనేది నెలకొల్పుకుంటుంది. లక్ష్మి లెక్క కనబడుతుంది ఆ చిన్నపిల్ల, ఆడపిల్ల. అప్పుడు ఆ ముద్దుగా మాట్లాడే మాటలనేది తండ్రి యొక్క వయసును పెంచుతుందట. సో నేను ఒక కాడ చదివినటువంటి ఆర్టికల్ని మీతో చిన్నగా షేర్ చేసుకున్నాను. ఓకే, అసలు టాపిక్ వచ్చేస్తే ఫ్రెండ్స్, అందుకే వీడియోని చివరి వరకు చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే, టాపిక్ వచ్చేస్తే ఫ్రెండ్స్, మనకి రక్షాబంధన్ రోజు అనగనగా ఒక ఊరు ఉంది. సో ఆ ఊర్లో చాలా చిన్న గ్రామం అది. వాస్తవానికి మారుమూల గ్రామం. ఆ తండాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆ ఏరియాకి సరిగా రోడ్డు కూడా లేనటువంటి గ్రామం అది. ఒక కనీసం మ్యాక్సిమం కూడా ఒక 50 ఇండ్లు ఉంటాయి. సో ఆ ఇండ్లలో ఒక అమ్మాయి, అంటే పెళ్ళైన అమ్మాయి తన కూతురుతోని ఒక ఊరికి అయితే వెళ్తుంది. వాళ్ళ అన్నకు కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముని కావచ్చు, రక్షాబంధన్కి రాఖీ కట్టడానికి ఇంట్లో చెప్పింది. స్టేజ్ మీద అప్పుడు ఊళ్ళో ఎట్లుంటే ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా ఊళ్ళు స్టేజ్ మీద బస్సు ఎక్కాలంటే కొంత దూరం నడుచుకుంటూ వచ్చి మనకైతే బస్సు అయితే ఎక్కాలి, అవునా కదా? సో ఇప్పటి పరిస్థితి కూడా చాలా ఊళ్ళకి అట్లనే ఉంది. సో అట్లనే రోడ్డు మీదకి వచ్చింది, బస్సు కోసం వెయిట్ చేస్తుంది. ఆ రోజు రక్షాబంధన్ అయితే సడన్గా బస్సు వచ్చేలోపు తను ఒక్కతే వెయిట్ చేస్తున్నా, తన చుట్టూ ఎవరు లేరు. ఓకే, సో ఎవరు లేరు. అప్పుడు మనకు ఇప్పుడు మావేస్టులు అంటున్నాం, అంతకుముందు అన్నలు అనేవాళ్ళం, అవునా కదా ఫ్రెండ్స్? సో రక్షాబంధన్ రోజు మరి మాకు ఎవరు రాఖీ కడతారు ఏంటి, మరి మాకు కూడా ఒక చెల్లెనో లేకపోతే మేము కూడా ఒక కుటుంబంతోనే ఉంటే మాకు కూడా కట్టేవాళ్ళు కదా అని వాళ్ళ మనసులో కనిపించింది. అనుకొని ఏదైతే స్టేజ్ మీద అమ్మాయి వెయిట్ చేస్తుందో, అంటే ఆ పెళ్ళైన కూతురు, ఆడకూతురు వెయిట్ చేస్తుందో, తనని కళ్ళ గంతలు కట్టేసి ఇమీడియట్గా ఎత్తుకెళ్ళిపోతారు అన్నమాట. సో ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళున్న ప్రదేశానికి ఎత్తుకెళ్ళిపోయి, మొత్తం ఇందులో ట్విస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. చాలా ట్విస్ట్ అయితే మీరు చూస్తే పరిశాన్ అవుతారు. చివరి వరకు చూడండి. సో ఎత్తుకెళ్ళిపోయి తన కళ్ళ గంతలే కట్టేసి మొత్తం వారితోని, అమ్మాయి మిమ్మల్ని అయితే ఏం చేయము, ఇది రక్షాబంధన్ కదా, మేము కూడా ఇంట్లో ఉంటే మా అక్కతోనో లేకపోతే మా చెల్లెలతోనో గడిపే వాళ్ళం హ్యాపీగా, మేము కూడా రక్షాబంధన్ రాఖీ కట్టించుకునే వాళ్ళం. సో కాబట్టి దయచేసి నువ్వు ఏమనుకోకమ్మా, మీరు ఏదైతే నువ్వు తీసుకెళ్తున్నావో అవి మాకు కట్టేసి మేము కూడా మీ చెల్లెలాంటి వాళ్ళం లేకపోతే అక్క అని భావిస్తాం అని అంటే అనుకొని మనస్ఫూర్తిగా తను అదే కళ్ళ గంతలు కట్టేసుకొని, ఎవరైనా తెలియదు కదా ఇక కళ్ళ గంతలు కట్టేస్తే, సో రాఖీ కట్టేస్తుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రదేశానికి బస్సు గురించి వెయిట్ చేస్తున్నదో ఆ ఆడకూతురు అదే ప్రదేశానికి వెళ్ళి చూసుకుంటుంది. మేము వెళ్ళినాక మాత్రమే ఈ కళ్ళ గంతలు విప్పాలనేది చెప్తూ ఉంటారు అనమాట, కండిషన్ అది. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు చూస్తే మళ్ళీ ఇబ్బంది కదా. అయితే వాళ్ళు వెళ్ళిపోయినాక కళ్ళ గంతలు అనేది విప్పుతుంది. ఆడకూతురు విప్పేసినాక తన ఒంటి నిండా మొత్తం బంగారం ఆభరణాలు, చేతికి బంగారు గాజులు, పెద్ద నెక్లెస్ చూసి పరిశాన్ అవుతుంది. సో అంత అన్ఎక్స్పెక్టెడ్ చేయనటువంటి బంగారాన్ని తన మీదకి వచ్చేటట్టు తను భయానికి గురవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో భయానికి గురయ్యి మొత్తం తీసేసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నలతోని, లేకపోతే వాళ్ళ తమ్ములతోని, వాళ్ళ నాన్నతోని విషయాన్ని అయితే చెప్పుకుంటుంది రాఖీ కట్టేసి. సో చెప్పుకోగానే సరే అమ్మ, వాళ్ళ సంతోషం కోసం పెట్టి ఉంటారు కావచ్చు, సో జాగ్రత్తగానైతే కాపాడుకో, ఆ దేవుడిచ్చిండో లేకపోతే ఎట్లనో అనుకొని భద్రంగా కాపాడుకో అమ్మ, వీలైనప్పుడు వాటిని ధరించు అని చెప్తా ఉంటారు. అదే విషయానికి ఇంటికి వచ్చి తన భర్తతోని అత్తమామలతోనైతే షేర్ చేసుకుంటుంది ఈ విషయాన్ని.
ఓకే. ఇంత అదృష్టం బాగుంది. ఇంక నయ్యం ఎటువంటి అపాయం కాలేదు నీకు. ఆ దేవుడున్నాడు అని అనుకుంటారనమాట. ఓకే. అనుకోని ట్విస్ట్ ఇక్కడ వస్తుంది చూడండి. అనుకోని ఒక బతుకమ్మ పండుగ రోజు ఇప్పుడు నెక్స్ట్ బతుకమ్మ, వినాయక చవితి ఇట్నే వస్తుంది కదా ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ రోజు వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఆభరణాలు ఉంటాయో, ఆ నెక్లెస్లు ఏవైతే ఉంటాయో, ఆ గాజులు ఏదైతే ఉంటుందో, ఆ బతుకమ్మ పండుగ రోజు అలంకరించుకుంటుంది ఆడకూతురు. సో అలంకరించుకున్నాక అది అలంకరించుకొని బతుకమ్మ పండుగకు వెళ్ళిందంట. వెళ్ళి ఆడుతూ ఉంది. ఆ ఊళ్ళో లేకపోతే ఆ పక్కన ఊళ్ళో ఎవరో సంథింగ్ ఈ నెక్లెస్ ఎక్కడ ఉంది, మా ఇంట్లో కనబడినటువంటి నెక్లెస్ తన మెడలో కనబడుతుంది, లేకపోతే కనబడినటువంటి గాజులు తన చేతికి ఉన్నాయి అని పోయి అడగగానే, లేదు లేదు నేను అసలు దొంగతనం చేయలేదు, జరిగిన కథ ఇది, పరిస్థితి ఇది, నన్ను ఆ రోజు రక్షాబంధన్ రోజు ఇట్లా తీసుకెళ్ళి వాళ్ళు మాత్రమే పెట్టిర్రు అంటే వీళ్ళు నమ్మరు. లేదు మీరే ఆ పని దొంగతనానికి పాల్పడ్డారని తనను కొద్దిగా అనుమానిస్తారనమాట. సో అనుమానించగానే తను ఎక్కడైతే అంటే ఇక పెద్ద గొడవ లెక్క జరుగుతుంది, ఆభరణాలన్నీ మళ్ళీ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో కావచ్చు అని తన మీద కూడా కొంచెం ఆభరణ కొద్దిగా అనుమానానికి దారితీస్తుంటే భర్త కావచ్చు, లేకపోతే అత్తమామ కావచ్చు, తనను కొంచెం అనుమానానికి తీసుకుంటారు. అనుమానం కామనే కదా. ఇప్పుడు అంత ఆభరణాలు సడన్గా వచ్చినాయి అంటే ఫస్ట్ చెప్పగానే అవును కావచ్చు అని అనుకున్నారు, తర్వాత అట్లా అనుకున్నారు. సో తర్వాత అదే పాయింట్కి వచ్చేసి చాలాసేపు ఆడకూతురు వెయిట్ చేస్తుంటుంది. మరి ఏంటి అంటే వాళ్ళు తనను కనుగొంటారు. అంటే సేమ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి తను వెయిట్ చేస్తుంటే ఒక లేడీ కామన్గా అట్లా వెళ్తూ ఉంటుంది. ఏమైందమ్మా ఇక్కడ నిలబడ్డావు అంటే, ఆ రోజు ఇట్లా పరిస్థితి జరిగింది, నన్ను తీసుకెళ్ళి ఇట్లా బంగారం ఆభరణాలు పెట్టారు, నేను మళ్ళీ బతుకమ్మ పండుగ రోజు ఇట్లా ధరించి ఆడుకుంటా ఉంటే పలానా వల్ల ఆభరణాలు నాయి, ఈ నెక్లెస్ నాదే అని అడగగానే మళ్ళీ ఇచ్చేయడం అయితే జరిగింది, అందరు నన్ను ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు అని అనడం అయితే జరుగుతుంది. సో ఆ తెల్లారి మళ్ళీ ఒక కొత్త నెక్లెస్తోని, కొత్త ఆభరణాలతోని అది ఎక్కడ మళ్ళీ తెలీదు, మళ్ళీ తీసుకొచ్చి తన ఆడకూతురు ఓడి అయితే నింపడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక అమ్మాయి మీద ఉన్నటువంటి రాఖీ కట్టించుకున్నందుకు వాళ్ళు పెట్టినటువంటి కట్నం, ఓకే, వాళ్ళు పెట్టినటువంటి ఆ కట్నం అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి అనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ కొంత బంగారాన్ని వాళ్ళకి తోచినంత ఆడకూతురు అయితే ఇచ్చిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఆడకూతురు చేసినటువంటి తప్పు కాదు, మేము పలానా వాళ్ళము, అందుకే మీరు ఒకరోజు అట్లా చేశారు కాబట్టి మీ ఇంట్లో ఇలా చేయడం అయితే జరిగింది, తన తప్పు ఎటువంటి తప్పు లేదు, పరిస్థితికి అనుకూలంగా మేము పెట్టడం అయితే జరిగింది అని మళ్ళీ వాళ్ళకి పక్కపొంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ అన్నలు అయితే ఆ విధంగా మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ గుర్తు అక్కడ చెప్పిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే తెలియకుండా చెప్పిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు అర్థం చేసుకుని ఆడకూతుని మళ్ళీ అందరితో పాటుగా హ్యాపీగా కలిసిపోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది చిన్నప్పుడు మా అమ్మ చెప్పినటువంటి కథ ఇది యాక్చువల్గా. సో అదే స్టోరీని అయితే మీతోనే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? చాలా ట్విస్ట్ ఏంటిది, ఇక్కడ పక్కన వాళ్ళది ఎవరిదో ఒకరిది ఆ ఊళ్ళో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళదే బంగారాన్ని తనకు అలంకరించడం అనేది ఇక్కడ ట్విస్ట్ అనమాట. అవును కదా ఫ్రెండ్స్? సో వీడియో ఖచ్చితంగా నచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఈ స్టోరీ మావోయిస్టులే అంటే అన్నలే అంతగా నాకు అన్న చెల్లెలు లేరు, నా కుటుంబంతో ఉంటే ఎంత హ్యాపీగా గడిపేవాడిని అనే కారణంతో మాత్రమే ఆ ఆడకూతురు యొక్క ఒడి అంతే నింపడం అయితే జరిగింది ఆభరణాలతో. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం మీద ఈ స్టోరీ మీద మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.